సార్ మనకి ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. పైపూత మందుగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. అంటే కొంచెం కష్టే ఫలి అని చెప్పేసి చెప్తుంటారు కదా. అవును కాబట్టి మనసుంటే మార్గం ఉంది. కాస్త కష్టపడితే బ్రహ్మాండమైనటువంటి ఔషధం తయారు చేసుకోవచ్చు. ఆ ఔషధం వల్ల చక్కటి లబ్ధి కూడా పొందవచ్చు. ఆ బెల్లీ ఫ్యాట్ కి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఉల్లిపాయల రసం, ఉల్లిపాయలనే ఉల్లిగడ్డలు, ఎర్రగడ్డలు, ప్యాజు, ఆనియన్ రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. అవును సార్. ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. అవును. ఆ ఉల్లిపాయల రసం లేదా ఉల్లిగడ్డల రసం, ఆ యొక్క ఉల్లిగడ్డల రసము ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 కిలో తీసుకున్నాం అనుకోండి, 250 ml ఉల్లిపాయల రసం తీసుకున్నట్లయితే 1/2 కిలో ఆవాల నూనె తీసుకోవాలి. అంటే 1కి 2 భాగాలు. మీరు ఎంతైనా ఈ యొక్క ఉల్లిపాయల రసం తీసుకోండి, దానికి రెట్టింపు ఆవాల నూనె తీసుకోవాలి. ఈ 2 పదార్థాలని ఒక పాత్రలో బాగా కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద బాగా మరిగించాలన్నమాట. మరిగించేసరికి కొద్దిసేపు అయిన తర్వాత ఆ యొక్క పదార్థం యొక్క శబ్దం, అంటే ఉడికేటప్పుడు శబ్దం వస్తుంటుంది కదా, అవును సార్. శబ్దం రావడం ఆగిపోతుంది, నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే శబ్దం రావడం ఆగిపోయి నురుగు వస్తుందో అప్పుడు మనకు ఔషధయుక్త తైలం రెడీ అయినట్టు గుర్తు అనమాట. కొండగుర్తి ఇదంతా. ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క తైలాన్ని కిందికి దించేసేసి అందులో ఈ పద్ధతిలో మనం 500 గ్రాములు 500 ml ఆవాల నూనె తీసుకున్నాం కదా, అప్పుడు ఒక 20 to 25 grams కర్పూరం పొడి అందులో కలిపేసేయాలి. ఈ రేషియోలో తీసుకున్నట్లయితే, ఔషధం తయారు చేసుకున్నట్లయితే 20-25 గ్రాములు కర్పూరం. ఈ కర్పూరంలో కూడా ఈ ఉంట కర్పూరము, హారతి కర్పూరం, రకరకాల కర్పూరాలు ఉన్నాయి కదా. అవును సార్. మన ఇంట్లో దొరికేటువంటి ఏ కర్పూరం వాడకుండా సరిపోతుంది అనమాట. కాబట్టి ఆ కర్పూరాన్ని జస్ట్ అలాగంటిగిన పొడిలాగా అయిపోతుంది. ఆ యొక్క పౌడర్ని అందులో వేసేసి ముద్ద పెట్టేసాయి. కాసేపటికి అంతా చల్లారిపోతుంది. కర్పూరం కూడా అందులో కరిగిపోతుంది. కర్పూరంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా ఆ తైలానికి వచ్చేస్తాయి. బాగా చల్లారిపోయిన తర్వాత దాన్ని వడగట్టేసేసి ఒక సీసాలో నిల్వ ఉంచుకొని దాన్ని రోజు స్నానానికి ఒక అరగంట లేదా గంట ముందు కాస్త తైలాన్ని తీసుకొని వీలైతే కాస్త గోరువెచ్చగా చేసేసి పుట్ట భాగంలో సున్నితంగా ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాల సేపు బాగా మర్దం చేస్తుండాలన్నమాట. ఈ విధంగా రెగ్యులర్గా మర్దం చేస్తుండడం వల్ల క్రమంగా ఈ పొట్ట భాగంలో కొవ్వు కణాల్లో సంచితమైన కొవ్వు క్రమక్రమంగా కొవ్వు కరగడం మొదలైపోయి మనిషి నాజుకుతనానికి సంతరించుకుంటాడు. కాబట్టి ఓపిక ముఖ్యము, ఓర్పు ముఖ్యము, పట్టుదల ఉంటే మరి ఫలితాన్ని సాధించడం చాలా సులువుగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ సార్. నమస్తే మా. చూశారు కదండి, ఈరోజు మనం అనేక రకాలైన చిట్కాల గురించి తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.